డిఎస్సి ద్వారా టీచర్ జాబ్ సాధించాలంటే, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జాబ్ సాధించాలంటే గతంలోని ప్రశ్నాపత్రాలను విశ్లేషణ చేస్తూ అవగాహన చేసుకోవాలి. డానియల్ గోల్మెన్ ఈ భావనను ప్రచారం చేశారు. బహుళ ప్రజ్ఞ, మల్టిపుల్ ఇంటెలిజెన్స్, ప్రజ్ఞాన్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ కోషంట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఉద్వేగాత్మక ప్రజ్ఞ, ఇంటెలిజెన్స్ క్లాసిఫికేషన్, ప్రజ్ఞా వర్గీకరణ. మీకు తెలుసు, బహుళ ప్రజ్ఞను ప్రతిపాదించినది హోవార్డ్ గార్డ్నర్. హోవార్డ్ గార్డ్నర్ తాను రాసినటువంటి ది ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, ది మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ అనే గ్రంథంలో వ్యక్తిలో ఉండేటువంటి ప్రజ్ఞలు 8 రకాలని పేర్కొన్నారు. ఆయన సాంప్రదాయంగా ఉండేటువంటి ఐక్యూ ఫార్ములా వ్యతిరేకించారు. ప్రజ్ఞాన్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ కోషంట్, ఈ సూత్రాన్ని ప్రతిపాదించింది జర్మనీ దేశానికి చెందినటువంటి స్టెర్న్. మొట్టమొదట మానసిక వయసు అనే భావన చెప్పినది ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి బీనే. ప్రజ్ఞాన్ ఆఫ్ ది సూత్రాన్ని MA/CA × 100 పేర్కొన్నది జర్మనీ దేశానికి చెందినటువంటి స్టెర్న్. మెంటల్ ఏజ్ బై క్రోనాలజికల్ ఏజ్ × 100. అయితే ప్రజ్ఞాన్ ఆఫ్ ది సూత్రాన్ని మొట్టమొదట 1916 సంవత్సరంలో స్టాన్ఫర్డ్ బీనే ప్రజ్ఞామాపని ఉపయోగించినది, ప్రజ్ఞా వర్గీకరణ చేసినది అమెరికా దేశానికి చెందినటువంటి టెర్మన్. అడిగిన ప్రశ్న, డానియల్ గోల్మెన్ ఈ భావనను ప్రచారం చేశారంటే ఉద్వేగాత్మక ప్రజ్ఞ. మొట్టమొదట ఉద్వేగ ప్రజ్ఞ అనేటువంటి పదాన్ని ఉపయోగించినది వెయిన్ లియోన్ పెయిన్. అయితే 1990వ దశకంలో ఉద్వేగ ప్రజ్ఞ పైన ఒక వ్యాసాన్ని రాసింది జాన్ మేయర్ పీటర్ సలోవే. అయితే 1995లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ అనే గ్రంథంలో వ్యక్తి సాధించే విజయంలో ఉద్వేగ ప్రజ్ఞ 80% ఉపయోగపడితే ఐక్యూ, సాధారణ తెలివితేటలు 20% మాత్రమే ఉపయోగపడతాయని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ను వ్యాప్తి చేసిన వ్యక్తి డానియల్ గోల్మెన్. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏం లేదు, వ్యక్తి తన నెగిటివ్ ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోవడం, పాజిటివ్ ఎమోషన్స్ను ఉపయోగించడం, ఎదుటి వ్యక్తి యొక్క ఉద్వేగాలను అర్థం చేసుకోవడమే ఉద్వేగ ప్రజ్ఞ. మన ఉద్వేగాలు, ఎమోషన్స్ అన్నిటికి కారణం చుట్టూ ఉండేటువంటి ఎన్వైరన్మెంట్, పరిసరాలలో ఉండేటువంటి ఉద్దీపనలు. ఈ ఉద్దీపనలు వ్యక్తులు కావచ్చు, సిచ్యువేషన్స్ కావచ్చు, సంఘటనలు కావచ్చు. సాధ్యమైనంత వరకు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక ప్రశాంతమైన వాతావరణంలో ప్రిపేర్ కావడం వల్ల మంచి పాజిటివ్ ఎమోషన్స్తో పరీక్షలు రాయవచ్చు. కనుక నెక్స్ట్ మీరు విజయం సాధించాలంటే ఇప్పటి నుంచి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ డాక్టర్ మోజెస్, ఎమిలీ అకాడమీ, హైదరాబాద్.